వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో స్థానిక బీజేపీ నాయకుల మద్దతుతో ఒక హిందూ సమూహం 650 ఏళ్ల పురాతన అధీనా మసీదు సమీపంలో పూజలు ప్రారంభించడంతో ఒక పెద్ద మత రాజకీయ వివాదం రాజుకుంది. ఈ చారిత్రక కట్టడం ఒక పురాతన హిందూ దేవాలయం. అలాగే ఆదినాథ్ పురాతన్ శివ మందిర్, దీన్ని మసీదుగా మార్చేశారు. కాబట్టి మేము ఇక్కడ శివయ్యను ప్రతిష్ఠించి పూజలు చేసుకుంటాం అని 1.5 టన్నుల బరువు 3.6 అడుగులున్న భారీ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అయితే ఈ శివలింగాన్ని దాదాపు 289 కిలోమీటర్ల దూరంలో ఉన్న తారకేశ్వర్ నుంచి తరలిస్తున్నారు. ది ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం బీజేపీ నాయకులైన కజాల్ గోస్వామి దీనికి బహిరంగంగా మాట్లాడుతూ మసీద్ అని పిలువబడే ఆ భవనంలో హిందూ బౌద్ధ విగ్రహాలు ఉన్నాయి, దానిపై మసీదు నిర్మించడం కోసం ఆదినాథ్ ఆలయాన్ని ధ్వంసం చేశారు. బీజేపీ నాయకులైన కజల్ గోస్వామి మాట్లాడుతూ మసీద్ అని పిలువబడే ఆ భవనంలో హిందూ బౌద్ధ విగ్రహాలు ఉన్నాయి, ఆలయాన్ని పునరుద్ధరించాలి, శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అని చాలా క్లియర్ గా చెప్పారు. తాము చట్టాన్ని అనుసరించి ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతాన్ని కలిగించము అనే విషయాన్ని కూడా చెప్పారు. రక్షిత స్మారక చిహ్నం ప్రాంతం వెలుపల, అంటే ఇక్కడ ఆర్కియాలజికల్ సర్వే జరుగుతోంది, ఇది ఆలయమా లేకపోతే మసీదా అనే దానికి సంబంధించి. కాబట్టి మేము ఆ ప్రాంగణం లోపలికి ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళాం, ప్రాంగణానికి బయట ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని మేము పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటాం, మేము చట్టానికి లోబడే చేస్తాం. దీనికి 1958 AMASR చట్ట ప్రకారం అధీనా స్మారక చిహ్నం కేంద్ర సంరక్షణ స్మారక చిహ్నం అని, దాని ప్రాంగణంలో అనధికార మతపరమైన ఆచారాలు నిర్వహించడం ఖచ్చితంగా నిషేధించమని వాళ్ళందరికీ తెలుసు అనే విషయాన్ని కూడా చెప్పారు. రాజకీయంగా కూడా ఈ విషయం ఊపందుకుంది. బీజేపీ రాజ్యసభ ఎంపీ సమీక్ భట్టాచార్య పార్లమెంట్ లో ఈ అంశాన్ని లేవనెత్తి అసలైన ఆదినాథ్ ఆలయాన్ని పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ASI దృష్టి సారించాలని కోరారు. చాలా క్లియర్ గా ఇది ఒకప్పుడు శివయ్య ఆలయమే కాబట్టి వీలైనంత తొందరగా దీని మీద పరిశీలనలు పూర్తి చేసి స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని పూజలు చేసే విధంగా దీన్ని మార్చాలి అని కోరారు. ఇక పురాతన ఆలయాన్ని మసీదుగా మార్చడం బెంగాల్లోని మాల్దా జిల్లాలోని పాండువాలో ఉన్న అదీనా మసీదుని ఇలియాస్ షహీ వంశానికి చెందిన సుల్తాన్ సికిందర్ షా 1373 నుంచి 1375 మధ్యలో చేశారు. చారిత్రక కథనాలు దీన్ని తరచుగా భారత ఉపఖండంలోని అతిపెద్ద మధ్యయుగ మసీదుగా పేర్కొన్నప్పటికీ విస్తృతమైన పురావస్తు మరియు నిర్మాణ ఆధారాలు దీని చరిత్ర చాలా పురాతనమైందని వెల్లడిస్తున్నాయి. ఈ మసీదును ప్రధానంగా పాలసేన యుగానికి చెందిన పూర్వపు హిందూ మరియు బౌద్ధ కట్టడాల నుంచి సేకరించిన సామాగ్రి, స్తంభాలు, చెక్కిన రాళ్లు ఉపయోగించారనేది తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన శిల్ప అవశేషాలు, ఈ ప్రదేశంలో మొదట శివునికి అంకితం చేయబడిన భవ్యమైన ఆదినాథ ఆలయం, విష్ణుమూర్తికి అంకితం చేయబడిన ఒక మందిరం కూడా ఉండేదని తెలుస్తోంది. మసీదు యొక్క ఉపన్యాస పీఠంలో ఆలయ వాస్తు శిథిలాల నుండి నేరుగా తీసుకున్న నల్ల బాస్టల్ రాయితో చేసిన ఒక ద్వారం పొందుపరచబడింది. ఇంకా గోడలు, తలుపులు, తోరణాలు వీటన్నిటి మీద కూడా శివుడు, గణపతి, హిందూ దేవీ దేవతలు కనిపిస్తాయి. పువ్వులు, చైత్య తోరణాలు, కీర్తిముఖ ముసుగులు, పూసల హారాలు, గొలుసు గంటల డిజైన్లు ఇవన్నీ కూడా అక్కడ ఉన్న ఆర్కియాలజికల్ సర్వేలో శిల్పాల మీద కనిపిస్తూ ఉంటాయి. ఏవైతే రాళ్ళు ఉంటాయో వాటికి సంబంధించి. అసలు ఇస్లామిక్ వాస్తు శిల్పంలో ఇవన్నీ ఉండవు, ఎవరి దాంట్లో ఉంటాయి, హిందువులకు సంబంధించి మాత్రమే ఉంటాయి. ఇది పాలసేన యుగం నాటి శివయ్య ఆలయం. దాన్ని మధ్యలో ఒక ముస్లిం రాజు వచ్చి దరిద్రుడు సగానికి కూలగొట్టేసి దాన్ని మసీదుగా మార్చేసిండు. కాబట్టి ఇక్కడ ఉన్న వాటన్నిటిని పరిశీలించి ఇది శివయ్య ఆలయంగా హిందువులకు అప్పచెప్పండి, మేము అక్కడ పూజలు చేసుకునే అవకాశాన్ని కల్పించండి. మధ్యయుగ దండయాత్రల టైంలోనే హిందూ వారసత్వం చాలా దెబ్బతిన్నది, ఆ దెబ్బతిన్న హిందూ వారసత్వాన్ని పునర్నిర్మించుకునే అవకాశాన్ని మాకు కల్పించండి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా లేఖలు రాశారట. దీనికి సంబంధించి ఎవరు వాదిస్తున్నారో తెలుసా? హరిశంకర్ జైన్ గారు. మీ అందరికీ తెలుసుగా, అయోధ్య కానీ, వారణాసి కానీ, మధుర కానీ వీటన్నిటి విషయంలో జ్ఞానవాపి కానీ ఎవరైతే వాదించుకుంటూ వచ్చి హిందూ జాతి గర్వపడేలాగా వాటన్నిటిని మళ్ళీ హిందువులకు అప్పగిస్తున్నారో అదే హరిశంకర్ జైన్ గారు దీన్ని వాదిస్తున్నారు. ఖచ్చితంగా ఆయన వాదిస్తున్నారు అనంటే ఇది మసీదు కాదు, మందిరం అని. త్వరలోనే హిందువులకు మరొక ఆధ్యాత్మిక చారిత్రక కట్టడం రాబోతోంది అనే విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఏదేమైనా మీరేమనుకుంటున్నారు? ఇది శివయ్య మందిరమా, మసీదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్ వాయిస్ కి ఆర్థికంగా చేయూతనందించండి. ఆర్ వాయిస్ కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా
స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.